మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి MBBS విదేశాల్లో. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పూతుకుచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? మా కన్యా రాశి వారికి ఈ ఆగస్టు మాసం మొత్తం కూడా గ్రహ గోచారాన్ని గమనిస్తే ఆగస్టు 5వ తేదీ నుండి కూడా ఈ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో గురుడితో కలిసి ఉండటం, అట్లాగే గురుడు కూడా లాభస్థానంలో ఈ నెల రోజులు అక్కడే ఉంటాడు. కుజుడు 10వ స్థానం కర్మస్థానంలో కెరీర్ స్థానంలో ఆయన నిలబడి ఉంటాడు ఈ నెల రోజు. అట్లాగే కన్యా రాశి వారికి 12లో కేతువు. సూర్య భగవానుడు ఆగస్టు 16వ తేదీ వరకు లాభస్థానంలో ఉండి సమస్త కార్యసిద్ధి కలుగుతుంది. 17వ తేదీ నుండి కూడా ఆయన 12వ రాశిలోకి వచ్చినప్పుడు కాస్త ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాడు. 6వ స్థానంలో రాహు చక్కటి అనుకూలమైనటువంటి ఉద్యోగ సిద్ధితో పాటుగా కొన్ని కార్యాలయందు శత్రువుల్ని క్రియేట్ చేస్తాడు. ప్రయాణాల్లో ప్రమాదాలని కలుగజేస్తాడు. ఆకస్మికంగా బంధువులతో సమస్యలను కొని తెచ్చిపెడతాడు. ఎవరు? ఈ కన్యారాశి వారికి కుజగ్రహ ప్రభావము, రాహుగ్రహ ప్రభావము తీక్షణంగా వీక్షణంగా ఇబ్బందికరంగా ఉండేటటువంటి పరిస్థితి. ముఖ్యంగా వీరు చేస్తున్నటువంటి ఉద్యోగాదుల్లో అవమానాలు, ఇబ్బందులు, ఎదుగుదల లేకపోవటం, అనుకున్న ధనము వీరికి రాకపోవటం, వీరి యొక్క అనారోగ్య సమస్యల వలన ఎక్కువగా సెలవులు పెట్టడం, అట్లాగే బంధువులతో గొడవలు, మేనరికం ఎవరైతే మేనల్లుడు లేదా మేనకోడళ్ళు, బావలు, మరదళ్ళు ఇట్లా ఉంటారు చూసారా, ఆ యొక్క బంధువుల మధ్య అంతర్గత శత్రుత్వ విభేదాలు, ఒకరి గురించి ఒకరు విడివిడిగా మాట్లాడుకోవటము, దాని ద్వారా వీరికి ఉద్యోగంలో కూడా ఉన్నప్పుడు ఫోన్లు రావటం, ఆ ఫోన్లలో వీళ్ళు రెచ్చిపోయి మాట్లాడటము, దాని ద్వారా వీరి మధ్య అంటే వీరు చేస్తున్న ఉద్యోగంలో ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో నేను మీకు తెలియజేస్తున్నాను. దాని ద్వారా ఉద్యోగాదుల్లో పూర్తిగా విఫలత్వం కలుగుతుంది, సౌఖ్యత నశిస్తుంది. అట్లాగే ఈ యొక్క కన్యారాశి వారికి భూగృహ సంబంధిత విషయాలలో పూర్తిగా లాభాలు వస్తాయి అనుకున్నప్పుడు బేరాలు దగ్గర దాకా వచ్చి పోవటము, లేకపోతే వీరి ద్వారా మధ్యవర్తి ఎవరన్నా ఉండి దాన్ని వేరే క్రాస్ చేయటము, లేకపోతే వీరు ధైర్యంగా వారితో మాట్లాడదాం అనుకునే లోపల వీరిలో తెలియనటువంటి భయం ఆవహించటం, అవతల వాళ్ళు వీళ్ళని అనుమానిస్తున్నారా అనేటటువంటి ఫీలింగ్, ఆ ఫీలింగ్ నేచర్ వల్ల ఏమవుతుందంటే ఆ వచ్చే బేరాన్ని కూడా వీళ్ళే స్వయంకృతంగా పాడు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా కుజరాహుల యొక్క సమ్మేళనం అంత బాలేదమ్మా. అట్లాగే సప్తమంలో శని వక్రిస్తున్నాడు. దీని ద్వారా ఏంటంటే కొంతమందికి వివాహము లేటుగా అయినా సరే అవుతుంది అనుకునే లోపల అవి కాస్త వికటిస్తూ ఉంటాయి. వ్యాపార భాగస్వామ్యాలలో కానీ భార్యాభర్తల మధ్య కానివ్వండి విపరీతమైనటువంటి కాస్త సమస్యలు కలగటానికి, అంటే మాట సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మాట్లాడకూడని మాట మాట్లాడటము, ముఖ్యంగా ఎక్కడ వస్తాయమ్మా, ఈగో ఫీలింగ్స్, అనుమానాలు, ఒకరి మీద ఒకళ్ళు అవమానించుకోవటం, ఒకరి గురించి ఒకళ్ళు నెగిటివ్గా చెప్పుకోవటము, లేకపోతే వీరు అనుకున్నది ఒకటైతే అవతల వాడు అనుకోవటం ఒకటి, అది భార్యాభర్తలు కావచ్చు, పార్ట్నర్షిప్ విషయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. దాని ద్వారా ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళే నిర్ణయాలు పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. అప్పటి వరకు మంచిగా ఉన్న వాళ్ళు ఆ యొక్క సిస్టమే కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి శని అలా రావటం ద్వారా కొంతమంది భార్యాభర్తలు కనుక అయితే కనుక వారి మధ్య సమస్యలు పెద్దవిగా ఉండటం. ఎందుకంటే శుక్రుడు కూడా కారకుడై జన్మరాశిలో కన్యారాశిలో నీచ స్థితిని పొంది ఉంటాడు. మొన్నటిదాకా కొన్ని ప్రాబ్లమ్స్, ఇప్పుడైతే కనుక అనారోగ్య సూచనలు, భార్యకి అనారోగ్యము లేకపోతే భర్తకి అనారోగ్యము, ఈ కన్యారాశి అయినటువంటి వాళ్ళకి ధనపరంగా ఎవరికన్నా ఇచ్చి నష్టపోవటము, మోసపోవటము, ఏదో ఒక కీడు. ఎందుకంటే శుక్రుడు బలంగా ఉండాలమ్మా. జన్మరాశిలో శుక్రుడు ఉన్నాడు బ్రహ్మాండంగా ఉంటుందని కాదు, ఆయన నీచలో ఉన్నాడు. నీచలో ఉండటం ద్వారా ఆర్థిక నష్టము, కుటుంబ నష్టము, కుటుంబ సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించటము, అట్లాగే ఎవరైతే బంధువులు ఉంటారో లేకపోతే అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంచెం అసమతుల్యత కలగటము, తండ్రి గారి యొక్క ఆరోగ్యం పాడవటము, తండ్రి గారి యొక్క ఆస్తులకి సంబంధించిన విషయాల్లో కోర్టు కేసుల్లో వీరు ధనాన్ని కోల్పోవటము, ప్రతి పని ఆలస్యము, ఆటంకము, ప్రతిబంధకం, ఇన్ని రకాల సమస్యలు. దానితో కన్యారాశి వారికి కేతువు 12లో ఉండి ప్రతి కార్యంలో ఆటంకమే, ప్రతిదీ సమస్య. ఇక సూర్యగ్రహం ఆయన దాదాపుగా కన్యారాశి వారికి ఆగస్టు 16 వరకు కూడా సమస్తము కార్యలాభమే. వ్యాపారం పెట్టిన వాళ్ళకి వ్యాపారంలో
లాభం కలగజేయటం, ఏదైనా గవర్నమెంట్ పనులు ఉన్నా సరే ఈ లోపల అయిపోతాయి, చాలా వరకు ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి. అట్లాగే తండ్రి గారికి సంబంధించిన ఆస్తుల విషయాల్లో కూడా కొంతవరకు వీళ్ళకి మూమెంట్ బాగానే ఉంటుంది, అంటే ఆస్తిపాస్తుల విషయాల్లో. కానీ ఈ 17వ తారీఖు నుంచి మాత్రము సూర్యుడు 12వలోకి వచ్చి రాహుకేతువులతో సంబంధం కలగడం ద్వారా మళ్ళీ ఈయన ఉద్యోగకారకుడు కదా, ఉద్యోగంలో మళ్ళీ ఏదో ఒక సమస్యలు, ప్రమోషన్ రాకపోగా ఉన్నటువంటి ఉద్యోగంలో వేరే కొంతమందికి ఏమో పక్కగా మారుస్తారు. ఒకటమ్మా, ఇప్పుడు కన్యారాశిలో మనకి ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉంటుంది, హస్తా నక్షత్రం ఉంటుంది, చిత్తా నక్షత్రం. ఈ 3 నక్షత్రాల వారు కన్యారాశి వారు ఇది మా జాతకంలో ఇవి పర్ఫెక్ట్ అండి, ఇట్లాగే ఉంది అనుకుంటే ఇవి జరగటంలో ఎక్కువ ప్రాధాన్యత. మళ్ళీ వీటిల్లో కుజగ్రహము, రాహుగ్రహము, శనిగ్రహము, ఇన్ని గ్రహాల్లో ఏం జరుగుతున్నాయి, ఏ గ్రహం వారి జన్మజాతకంలో ఏ గ్రహం దశలు అంతర్దశలుగా ఉండి పాడు చేస్తున్నాయంటే అక్కడికి వెళ్ళి చూడాలి. మెయిన్ స్విచ్ అది ట్రాన్స్ఫార్మర్లో ఉంటుంది. ఇక్కడ గోచారంలో మనకి అన్ని గ్రహాలు చెడ్డగానే ఉన్నాయి, కొన్ని గ్రహాలు లాభంలో ఉన్నాయి. లాభం జరగాల్సిన గ్రహం కూడా చెడుగా ఇస్తుంది ఒక్కోసారి. ఇప్పుడు కన్యారాశికి 11లో గురుడు ఉన్నాడమ్మా. వ్యాపారంలో వృద్ధి, గృహపరమైనటువంటి లాభము, వివాహపరమైనటువంటి లాభసిద్ధి, అట్లాగే వీరు చేసేటటువంటి కెరీర్లో మంచి లాభం కలగటము, వీరు అనుకున్న పనులన్నీ కూడా అలా జరిగిపోతూ ఉంటాయి, ఫాస్ట్గా మూవింగ్. అట్లాగే ఉద్యోగంలో ప్రమోషన్స్. మరి బుధగురు లాభంలో ఉంటే ఇవన్నీ కలుగుతాయి కదా. మరి ఆ 10వ ఇంట్లో కుజుడున్నాడు కదా, మరి ఆయన ఇవన్నీ భంగం చేస్తున్నాడు కదా. 6లో రాహు కుజ నక్షత్రంలో ఉన్నాడు, మరి ఆయన పాడు చేస్తున్నాడు, శత్రువులను వృద్ధి చేస్తాడు. ఇప్పటిదాకా శత్రు రోగ నివృత్తి చేస్తే ఇప్పుడు వృద్ధి చేస్తాడు, ఎందుకంటే రాహు కుజుడిని చూడడం. ఆకస్మికంగా ప్రయాణాల్లో ప్రమాదాలు, ఆటంకాలు, అనుకున్న ప్రయాణాలు వాయిదాలు పడడం, అన్నదమ్ముల మధ్య ఈ ఆస్తి విషయాలలో ఎక్కడో అనుకున్న లాభాలు సరిగ్గా పంచుకోలేక ఇబ్బందులు పడటం, అట్లాగే కుటుంబంలో కానివ్వండి, భార్యాభర్తల మధ్య కానివ్వండి అవమానాలు ఒకరికొకరు క్రియేట్ చేయడం, బంధువులతో సమస్యలు, ఇవన్నీ మరి వస్తున్నాయి. ఏది చూసుకోవాలి? జన్మజాతకం చూసుకుంటే తెలిసిపోతుంది. వీరికి ఏదో సమస్య ఒకటే ఉంటుంది ప్రస్తుతానికి. సరే ఇవన్నీ ఉన్నా కొంతమంది బయట పెట్టుకోరు, కొన్నే ఉన్నాయి. ఆ కొన్నిట్లో మళ్ళీ ఒకటే ఉంటుంది, ఉద్యోగమా, వ్యాపారమా, ఇల్లా, లేకపోతే భార్యాభర్తల, లేదా పెళ్లి గురించా, సంతానం గురించా. వీటిల్లో చూస్తే ఏది జన్మజాతకంలో దశ, అంతర్దశ, అవి చూపించుకుంటేనే ఎవరైనా సరే ముందుకెళ్లాలా, వెనక్కి తగ్గాలా, ఇప్పుడు మాకు బాగుందా బాగాలేదా, ఈ విషయాలు మేము చెప్తే కానీ తెలియదు. కాబట్టి ఎవరైనా సరే సమస్యలున్నా, ఇందాక చెప్పిన సమస్యల్లో నన్ను సంప్రదించండి, నాకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయండి. నేను మీకు ఆ జాతక చక్రంలో ఉన్నటువంటి విశేషాలు మీకు వివరిస్తే దాని పరంగా ఏ పరిష్కారం అన్నా చేయాలంటే నేను చేసి పెడతాను. దానికి సరైనటువంటి ఫలితాన్ని ఆ గ్రహాలు మీకు అందిస్తాయని చెప్పి మీరు భావించాలి, నమ్మాలి. జ్యోతిష్యాన్ని నమ్మతం పాటుగా పరిష్కారం ఉన్నప్పుడు పరిహారంగా ఆచరించాలి. అదే అది పరిష్కారం కాదు, జీవితాంతం అది అట్లాగే వెళ్తూ ఉంటే వీళ్ళ జీవితాల్లో వీళ్ళ డబ్బును కోల్పోతారు, మానసికంగా చిత్రవద వహిస్తారు. కాబట్టి లెక్క ప్రకారము కన్యారాశి వారికి చక్కగా శీఘ్ర కళ్యాణ బాధ్యత కలిగింది. శని వలన అది విభేదాలుగా మారుతున్నాయి. కాబట్టి ఉన్నంతలో కన్యారాశి వారికి అయితే కనుక బుధగురుల బలం బాగుంది. కాబట్టి ఈ నెల రోజుల్లో చక్కగా ఇందాక చెప్పిన కొన్ని లాభాలు అయితే వీరిని వరిస్తున్నాయి. ఇది మాత్రం ఎక్కడా ఇబ్బంది పడక్కర్లేదు, వరిస్తాయి. అందరికీ ఒకేలా ఉండదుగా. మరి గురుగారు, ఈ కన్యారాశి వారందరికి కూడా బాగుండాలంటే ఏ దైవ నామస్మరణ చేయమని? సూర్య నమస్కారాలు ఒకటమ్మా, అట్లాగే అర్ధనారీశ్వర స్తోత్రము. ముఖ్యంగా లక్ష్మీదేవిని ఎంత ఆరాధిస్తే వారంతా జీవితంలో, కుటుంబంలో, భార్యాభర్తల మధ్య హ్యాపీగా ఉంటారు, ధనము నష్టపోకుండా ఉంటారు. ఎప్పుడు ఈ నెల రోజులు శుక్రుడు బాలేదు కాబట్టి శుక్రగ్రహ మంత్రాన్ని చేయించండి, లేకపోతే శుక్రగ్రహ స్తోత్రాన్ని, లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధిస్తే ఉన్నంతలో వీళ్ళు బాగుంటారు. ఇక హనుమంతుడిని ఎట్లయినా ఆరాధించాలి. చెప్పాక చివరికి పరిష్కారాలు కూడా జన్మజాతకరీత్యానే ఉంటాయమ్మా. అది ఉంగరాల, రుద్రాక్ష, పరిష్కారం ఏం చేయాలి, ఇవన్నీ జన్మజాతకమే బేసే ఉంటాయి. నేనైతే అట్లాగే చెబుతాను. గోచార రీత్యా మీకు ఎన్ని గ్రహాలు చెప్పాలి చెప్పండి? గోచార రీత్యా బుధగురులు తప్ప మిగతా గ్రహాలన్నీ నెగిటివ్గానే ఉన్నాయి. ఏ గ్రహానికి మీరు జపం చేస్తారు, ఏ గ్రహానికి హోమం చేస్తారు, ఏ గ్రహానికి అభిషేకం చేస్తారు తెలియదు కదా. అన్నీ చేయాలంటే భరాయించగలుగుతారా? జన్మజాతకంలో మాత్రమే మనకు అది మెయిన్ గ్రహం ఏంటి, మెయిన్ సమస్య ఎక్కడ ఉందో అక్కడ తెలియాలి. అవునా కదా? స్విచ్ బోర్డులు అన్నీ ఇప్పటిస్తాయి కదా, బోర్డు తీస్తే ఏ స్విచ్కి ఏది పోయిందో తెలుస్తుంది. అవునా కదా? కాబట్టి ఉన్నంతలో కన్యారాశి వారికి అయితే కనుక వీరి యొక్క కృషి, వీరిలో ఉన్నటువంటి మాట, వీరిలో ఉన్నటువంటి తెలివితేటలు, అపారమైనటువంటి జ్ఞానము ఇందాక చెప్పినట్లుగా చాలా విషయాల్లో వీరికి సిద్ధినిస్తోందమ్మా. కొన్ని విషయాల్లో ఇబ్బందుల్ని కూడా కలుగజేస్తుంది. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో కన్యారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.